లార్డ్. ప్రభునందు ప్రియరైన దేవుని ప్రజలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ ముందు నిలవబడి దేవునికి వాక్యమును బోధించడానికి ప్రభు ఇచ్చిన ఆధిక్యతను బట్టి కూడా నేను దేవునికి మహిమను చెల్లిస్తున్నాను. ప్రభు గొప్పవాడు. ప్రతిదినము కూడా ఈ విధంగా దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తిని కనపరుస్తూ ఎన్నో విషయాలు కూడా మీరందరూ కూడా ధ్యానం చేస్తూ ఉన్నారు, నేర్చుకుంటూ ఉన్నారు. చక్కని దేవుని సేవకులు ప్రతిదినం కూడా ఎంతో భారముతో ఎంతో సమయము దేవునితో గడిపి మీ ఎదుట నిలబడి దేవునికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఒక మాట నేను చెప్పగలను, ఆత్మీయ జీవితంలో మీరందరూ కూడా స్థిరత్వం కలిగి ముందు కొనసాగుతున్నారని నేను నమ్ముచూ ఉన్నా. ప్రియమైన దేవుని ఉదయకాల సమయంలో దేవునికి వాక్యమును మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మన ప్రభు ఎలాంటి వాడంటే మనతో మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాట్లాడిని ఒక రాయో రప్పో కాదు, కానీ మనం సేవించే దేవుడు ఎంత గొప్పవాడంటే మనం జ్ఞాపం చేసుకోవాలి. నిత్యం కూడా ఆయన మనతో మాట్లాడే దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడని ఆశిస్తూ ఉండగా కొంత సమయము మన హృదయాలను, మనకు ఆలోచనలను సమస్తమును కూడా దేవుని మీద కేంద్రీకరించుకొని దేవునికి వాక్యం వినడానికి మనం సిద్ధపడదాం. వాక్యం మనం చదువుదాము. సామెతలు 16వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కటి మాట, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములను సఫలపరచును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన నామములు చేరి మేము ప్రార్థన చేస్తున్నాము. ఎచ్చటి వారమో ఎక్కడి వారమో ప్రభా, ఈ గూగుల్ మీట్ ద్వారా మమ్మల్ని అందరినీ సమకూర్చి ఈ విధంగా చేరినైనా మీ నామాన్ని మహిమపరచుటకు, వాక్యము ధ్యానం చేయడానికి, మరొకసారి ప్రభానైనా ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యత స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభానైనా హృదయకాల సమయంలో ప్రభానైనా మీకు వాక్యం ధ్యానం చేస్తుండగా యేసయ్య మీరే మాతో మాట్లాడుతారండి. మీరు మాట్లాడుతుండగా ప్రభా వినగల చెవులను గ్రహించే మనసు మాకు ఇవ్వండి. విని ప్రభా మేమందరూ కూడా ప్రభా వాటి ప్రకారంగా జీవించే కృపను మాకు అందరికీ ఏర్పాటు చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది. ఈరోజు మనకు అంశం ఏంటంటే సఫలపరిచే దేవుడు. మనకు ఆత్మీయ జీవితంలో ఈనాడు మనుషుని యొక్క స్థితి ఎలాగున్నదంటే ఏదైతే చేయాలో అది చేయలేకపోతున్నాడని ఆలోచిస్తుంది. నాకైతే ఏదైతే చేయకూడదో అది చేస్తూ అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు, శ్రమ పడుతూ ఉన్నాడు. ఇక్కడ భక్తులు మాట్లాడుతున్న మాట ఏంటంటే అప్పుడు నీ ఉద్దేశములను సఫలమగును. ఇక 3వ వచనములో నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. బైబిల్ ఎక్కడైనా కానీ ఒక మాట మనకి చదువుతున్నప్పుడు అప్పుడు అనే మాట మనకి ఎక్కడైనా తారసపడినప్పుడు మనం ప్రశ్నించుకోవాలి, ఎప్పుడు ప్రభువా అన్న ఒక ప్రశ్న మనం వేసుకుంటే ఆ సమయం మన దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడు మీరు ఎప్పుడైనా బైబిల్ ఎండ్ చేస్తున్నప్పుడు బైబిల్లో అక్కడక్కడ ఈ మాట మనకి కనపడుతూ ఉంటుంది, అప్పుడు. అయితే ఈ ఉదయకాల సమయమున మనం చూస్తున్నాం ఒక చక్కటి మాట, మనం సేవించే దేవుడు ఆయన సఫలపరిచే దేవుడు, అంటే నెరవేర్చే దేవుడు ఆయన. ఈ లోకంలో చాలా మంది కూడా ఎంతో మంది ఉన్నారు కదండి. రాజకీయాలు కావచ్చు, లేకపోతే ఎంతో మంది కూడా అధికారులు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, వీరందరూ కూడా చాలా వాటిని మనకి చెప్తూ ఉంటారు, వాగ్దానాలు చెప్తూ ఉంటారు. మేము మీకు ఇది చేస్తామండి, మేము మీ కష్టకాలమున మేము మీకు తోడుకుంటామండి, లేకపోతే మేము మీ పట్ల మేము ఎన్నో కార్యములు చేస్తామండి అని చాలా మంది కూడా ఈ మాటను మనకు ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఈ మాట చెప్పినప్పుడు మనం జ్ఞాపం చేసుకోవాలి, వారు ఆ చెప్పిన మాటను నెరవేర్చలేని స్థితిలో చాలా మంది ఉంటూ ఉన్నారు. దినాన ఏమండి, మనము బైబిల్ జ్ఞాపం చేసుకుంటే మనం ఒక మాట చక్కటి మాట ఉంటుంది, గ్రంథ వాగ్దానములను కూడా నాయే అని ఒక మాట ఉంటుంది బైబిల్లో. గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాన్ని కూడా నాయే. ప్రభు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ దేవుడు అవన్నీ కూడా
నా జీవితం నెరవేరుస్తాడు. ఆయన సఫలపరిచే దేవుడాయన. అయితే ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. మనము సేవించే దేవుడు ఒక చక్కటి మాట సఫలపరిచే దేవుడు. ఇక్కడ మనం చూస్తున్నాము, నీ ఉద్దేశములను సఫలమగును అనే మాట. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు పిల్లమైన మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ ఒక మాట ఉంటుంది. కీర్తన గ్రంథము 1 అధ్యాయము 3 వచనంలో ఒక మాట నేను చదువుతున్నాను. కీర్తనలు 1 అధ్యాయము 3 వచనంలో ఒక మాట, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు చేయునదంతయు, దేవుని పిల్లమైన మనము మరి మనకి ఆత్మీయ జీవితంలో భౌతికంగా కాదండి. ఒకప్పుడు మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో చేశాం. ఏవండి, ఎన్నో రకాలుగా ఎన్నో పనులు చేసుంటాము. అవి మన జీవితంలో నెరవేర్చి ఉండకపోవచ్చేమో కానీ, ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారిని మనకి సొంత రక్షకునిగా అంగీకరించామో, ఎప్పుడైతే ఏవండి ఈ లోకానికి వేరు చేయబడ్డామో, ఎప్పుడైతే ప్రత్యేకించబడ్డామో జ్ఞాపం చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు ప్రభు మాట్లాడుతున్న మాట, ఒక చక్కటి మాట ఏంటంటే, అతడు చేయనిదంతయు సఫలమగును. అతడు చేయనిదంతయు సఫలమగును. అతడు అనే మాట దగ్గర మనకు పేర్లను ఏర్పాటు చేసుకుంటే నిజముగా మరి మనం జ్ఞాపం చేసుకోవాలి. మనం చేయనిదంతయు సఫలమగుతున్నదా? ఈ లోకంలో మనుషుడు ఎన్నో ప్రయత్నాలు కదండీ! ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏదో చేయాలని, ఏదో సంపాదించాలని, ఏదో కూడబెట్టాలని, ఇయన్నీ కూడా కలిగి ఉండి ఎన్నెన్నో చేస్తూ ఉంటాడు. ఎన్నెన్నో ప్రయత్నం చేస్తుంటాడు. కానీ మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆ చేసిన ప్రయత్నాలు సఫలమవ్వటం లేదు. ఎందుకండి? ప్రభులో ఏమైనా లోపం ఉన్నదా? మనం సేవించే దేవుడైనా ఏవండి ఆ! మనం సేవించే దేవునికి ఏమైనా శక్తి తక్కువైపోయిందా? బలము లేదా? అయితే బైబిల్ ఒక మాట ఉంటుంది. ఆయన నిన్న, నేడు ఏకరీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆదియందు అబ్రాహాం పట్ల ఎటువంటి కార్యములు చేస్తూ ఉన్నాడో, చేసి ఉన్నాడో, ఏవండి బైబిల్‌లో చాలా మంది యొక్క జీవితంలో దేవుడు ఎన్నో నెరవేర్చాడాయన. ఎన్నో రకమైనటువంటి అద్భుతాశ్చర్యకరం చేశాడు కానీ, అయితే ఈనాడు మనుషుని యొక్క జీవితంలో ఆ అనుభవం ఎందుకు చూడలేకపోతూ ఉన్నాడు? భౌతికంగా ఎన్నో మరి మనం చేస్తూ ఉంటాం. లేకపోతే ఆత్మీయ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు అవి సఫలమవ్వట్లేదు. చాలా మంది అంటారు కదా! అయ్యో! నేను ఏ పని చేసినా కానీ నా జీవితంలో అది నెరవేరట్లేదండి. చేయలేకపోతున్నానండి. అంటే ఒక మాట, ఈ అనుభవంలోనికి నువ్వు వెళుతున్నావంటే లోపము దేవునిలో లేదు. లోపము నీలో నాలో ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనెప్పుడు కూడా ఆయన గొప్పవాడాయన, ఆయన మంచివాడాయన, ఆయన ఏమైనా చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగైనా చేయగలడు. ఇన్ని చేయగలిగిన దేవుడు మన జీవితంలో మరి ఎందుకు మనము కొన్ని సందర్భంలో అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాం? అయితే ఈ ఉదయకాల సమయంలో ఆ లోపము, ఆ పొరపాటు నాలో ఉందేమో అని ఆలోచన చేయాలి. కదా! ఆ లోపము, ఆ పొరపాటు నాలో ఉన్నదా? మనలో ఉన్నదా? మనందరిలో ఉన్నదా? దేవుని సన్నిధిలో మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ కీర్తన గ్రంథము 1 అధ్యాయము 3 వచనంలో ఒక మాట మనం చూస్తున్నాము. ఏంటంటే, అతడు చేయనిదంతయు సఫలమగును అనే మాట. సఫలపరిచే దేవుడు కదా ఆయన. ఆయన నెరవేర్చే దేవుడు కదా ఆయన. వాగ్దానం చేసి ఏవండీ ఈ లోకంలో నెరవేర్చకుండా చాలా మంది ఉంటారేమో. అమ్మా! నీ కష్టకాలమున నేను నీకు తోడుగా ఉంటా. నీకేమైనా బాధలుంటే నేనుండి నీకు అన్ని రకాలుగా సమకూరుస్తాను అని ఈ లోకంలో చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే మనం జ్ఞాపం చేసుకోవాలి. కష్ట సమయంలో వారు నీకు తోడుగా ఉండకపోవచ్చేమో. ఏవండీ ఆ వాగ్దానం చేసిన మాటను నీ జీవితంలో నెరవేర్చకుండా వెళ్ళిపోతారేమో. ఈ లోకంలో చాలా మంది కూడా ఏవండీ ఎన్నో వాగ్దానాలు కదా! రాజకీయ నాయకులు ఏవండీ ఎన్నో వాగ్దానాలు.
ఇవన్నీ కూడా వారు చేసిన వాగ్దానాలను, వారు చెప్పిన ఆ మాటను వారు నెరవేర్చకుండా మర్చిపోతారేమో కానీ, మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం సేవించే దేవుడు మాత్రము ఆయన మాట చెప్పి నెరవేర్చే దేవుడాయన. సఫలపరిచే దేవుడాయన. ఉదయకాల సమయంలో నేను ముందుకెళ్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక చక్కటి మాట మనం చూస్తున్నాము. ఇది మనకు అంశము సఫలపరిచే దేవుడు. ఇందాక సామెత గ్రంథంలో ఒక మాట మనం విన్నాం కదా! అప్పుడు అనే మాట. ఎప్పుడు అని ప్రశ్నించుకుందాము. ఒక 3 విషయాలు త్వరగా మీ ముందుంచి నేను నా యొక్క సందేశాన్ని నేను ముగింపు తీసుకొస్తాను. రండి, ఆయన మరి సఫలపరచాలంటే మన జీవితంలో ఏవండి ఆయన సఫలపరిచే దేవుడు. ఆయన నెరవేర్చే దేవుడాయన. అయితే మన జీవితంలో ఆయన సఫలపరచాలంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెరవేర్చాలంటే మొట్టమొదటిగా నాలో ఉండాల్సిన ఆ గొప్ప అనుభవం ఏంటంటే ఆ మాట నేను చదివినిపిస్తాను. రండి, కీర్తన గ్రంథము 22 అధ్యాయము మరి 8వ వచనం చదువుతున్నాను. కీర్తనలు 22 అధ్యాయము 8వ వచనం. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు కదా, ఆయన వారిని తప్పించునేమో అనందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనము ప్రశ్నించుకున్నాము, ఎప్పుడు ప్రభువా నువ్వు ఎప్పుడు సఫలపరుస్తావు? నా జీవితంలో ఎప్పుడు నెరవేరుస్తావు? ఎన్నో వాగ్దానాలున్నాయి. ఈ వాగ్దానాలను పొందుకోలేకపోతున్నాను. అయితే ప్రభు మాట్లాడుతున్నమాట, ఆ ఎప్పుడనే సమాధానానికి మొట్టమొదటి సమాధానం ఇస్తున్నమాట అంటే, నీ భారము దేవుని మీద మోపాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ భారము ఆయన మీద మోపాలాయన. ఆయన మీద మోపాలి మనము. మోపగలుగుతున్నామా? కొన్ని సందర్భంలో మనుషుని యొక్క స్థితి ఎలాగుంటుందంటే, ఏవండి ఆ కష్టకాలమున, ఆ శ్రమ కాలమున, ఆ ఇబ్బంది కాలమున మరి మనుషుడు ఏవండి నేనే భరిస్తాను, నేనే మోస్తాను, నేనే కష్టపడుతున్నాను అన్న ఆలోచన కలిగి చాలా సార్లు కూడా ఏవండి ప్రభు చెప్పిన ఆ వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చలేకపోతున్నాం. ఎందుకంటే నీ భారాన్ని నీవే మోస్తూ ఉన్నావేమో. నీకు నా భారం ఏవండి సమస్య ప్రతి ఒక్కరికి ఉన్నది. సమస్య లేనివాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? అంటే ఎవరు లేరు. ఆ భారమును, ఆ బాధను జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ ఒక చక్కటి మాట మనం చూస్తున్నాము. యెహోవా మీద నీ భారము మోపుము అనే మాట. మోపగలుగుతున్నామా? ప్రియమైన దేవుని ప్రజలారా, బైబిల్ ఒక మాట ఉంటుంది. ఒక చక్కటి మాట ఏంటంటే, ఆ కీర్తన గ్రంథము 68, 19 వచనంలో ఒక మాట ఉంటుంది. అనుదినము ఆయన నీ భారం భరించువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుదినము నిన్ను కన్న తల్లి, తండ్రి ఏవండి నీ భారాన్ని మరి కొన్ని సంవత్సరాలు భరిస్తారేమో, మోస్తారేమో కానీ తర్వాత నిన్ను విడిచిపెడతారు. నవమాసాలు మోసి కలిగిన నీ తల్లి కూడా ఏవండి పెడుతుందేమో కానీ ప్రభుత్వం జ్ఞాపం చేసుకోవాలి. ఆయన నిన్ను నన్ను కూడా మనం జ్ఞాపం చేసుకోవాలి. నీ భారాన్ని ఏవండి ఆయన అనుదినము కూడా భరించేవాడాయన. ఇంత గొప్ప దేవుని పెట్టుకొని ఏవండి మనం ఎందుకు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాం? మనం ఎందుకు అనేక రకాలుగా మరి ఆలోచిస్తూ ఉంటాము? ప్రియమైన దేవుని ప్రజలకి మనం చూస్తున్నాము ఒక చక్కటి మాట. అనుదినము భారము భరించువాడు మన ప్రభువు. మరి ఆయన మీద వేయగలుగుతున్నావా? ఏవండి కొన్ని సందర్భంలో ఆ కష్టాల్లో, ఆ బాధల్లో నేనే, నేనే అధిగమించాలి. మనం ఎంతటి వారమండి? అప్పుడే ఏవండి కనబడే నీటి బుడగ లాంటి వారము. ఏవండి ఆ ఎండిపోయాక ఒక చిన్న గడ్డి పూస లాంటి వారము. మన జీవితము ఎలాంటిదంటే జ్ఞాపం చేసుకోవాలి. మరి ఈ స్థితిలో ఉన్న నీవు నేను కూడా కొన్ని సందర్భంలో ఆ యొక్క భారాన్ని మనమే భరిస్తూ అనేక రకాలుగా సతికిల పడిపోతూ ఉన్నాం మనం కదా! ఒక చక్కటి మాట, ఆయన సఫలపరిచే దేవుడు. ఆయన నెరవేర్చే దేవుడు. ఎందుకు నీ జీవితంలో నెరవేర్చలేకపోతున్నాడు ఆయన? ఆయన మంచివాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన గొప్పవాడు. ఇంత గొప్ప ఆధిక్యత కలిగి ఉండి మన జీవితంలో ఆయన ఏవండి ఆ యొక్క సఫలం చేయకపోతే ఎందుకు అంటే ప్రభు మాట్లాడుతున్నమాట, నీ భారాన్ని
నీవే మోస్తూ ఉన్నావు. ఏవండి? ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి మాట, ఏ భారమైనా కావచ్చు, నీ పనుల భారం కావచ్చు, ప్రభు సన్నిధిలో నీ పనుల భారం కావచ్చు, లేకపోతే నీ యొక్క స్థితి ఏ సమస్య అయినా సరే ప్రభువుకి ఆయన మీద వేయటానికి మనం ప్రయత్నం చేయాలి. చేయగలుగుతున్నామా? ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన చెప్పిన ఆ యొక్క వాగ్దానం కావచ్చు, ఆయన నెరవేర్చినటువంటి ఆ కార్యము కావచ్చు, ఏదైతే ఆయన నీ పట్ల నెరవేర్చాలని ఆశ కలిగి ఉన్నాడో, యోచన కలిగి ఉన్నాడో, ఉదయకాల సమయమున ఆ యోచన, ఆ ఆలోచన మన జీవితంలో సఫలం చేయాలంటే మొట్టమొదటిగా మనం చూస్తున్నాము ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భారము దేవుని పైన మోపాలి. ఇది కాల సమయంలో జ్ఞాపం చేసుకుంటున్నాము. నేను ముందుకెళ్తున్నాను ప్రియమైన దేవుని పిల్లరా. ఈ మొట్టమొదటి మాట మనం జ్ఞాపం చేసుకుంటే ఏంటి అంటే, ఆయన సఫలపరచాలంటే ఇక్కడ మనం చూస్తున్నాము మన యొక్క భారమును ప్రభు మీద మనం మోపాలి. రెండో మాట చూపిస్తారండి. రెండో మాట నేను ముందుకెళ్తున్నాను. అదే కీర్తన గ్రంథము 37 అధ్యాయం రండి. 37 అధ్యాయంలో మరొక అనుభవాన్ని మీ ముందుస్తాను. కీర్తనలు 37 అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను. ఆ! యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా మనం చూస్తున్నాము, ఆయన మన జీవితంలో సఫలపరచాలంటే ఏవండీ మన జీవితంలో ఆయన గొప్ప మేలులు చేయాలంటే, నెరవేర్చాలని మనం చూస్తున్నాము, మన భారమును ప్రభు మీద మోపాలి. ఎందుకంటే ఆయన అనుదినము కూడా భారం భరించువాడు. రెండో మాట చూపిస్తున్నాను. ఆ 34 వచనంలో యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు కదండీ! ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకోవాలి. అప్పుడు అంటే ఈ రెండో మాట ప్రభు సమాధానం ఇస్తున్నాడు. ఎప్పుడు ప్రభు అంటే దేవుణ్ణి బట్టి మనం సంతోషించాలి. దేవుని బట్టి మనం సంతోషించాలి. అప్పుడాయన మన జీవితంలో సఫలపరుస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఒక మాట జ్ఞాపం చేసుకుంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రభువునందు ఆనందించుడి పౌలు అంటాడు. మరలా చెప్పుచున్నాను, మీరు ప్రభువునందు ఆనందించుడి. ప్రభువునందు ఎక్కడ ఆనందిస్తున్నావు నువ్వు? లోకంలోనా? లేకపోతే ఇంకెక్కడైనా ఆనందిస్తూ ఉన్నావా? ఉదయకాల సమయంలో ప్రభువు మాట్లాడుతున్న గొప్ప మాట అంటే దేవుడిని బట్టి మనం సంతోషించాలి. ప్రభువుని బట్టి మనం ఆనందించాలి. ఏవండి, ఒక ప్రాంతంలోంట ఇద్దరు భార్యాభర్తలు జీవిస్తూ ఉన్నారు. జీవిస్తూ ఉంటే వారికి వారికి వారొక చిన్న సంఘానికి వెళ్ళి అన్ని రకాలుగా ఆ ప్రార్థన పాల్గొంటున్నారు. దైవికమైన జీవితంలో జీవిస్తూ ఉండేవారు. ఇలా జీవిస్తున్నప్పుడు ఆహ్, వారికి పిల్లలు లేరు. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. సంఘానికి ప్రకటించారు. పాస్టర్ గారికి చెప్పారు, "అయ్యా! మరి మాకు పిల్లలు లేరు. మీరు ప్రార్థన చేయండి." అన్నప్పుడు మరి సంఘమంతా కూడా భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దినాలు గడుస్తూ ఉన్నాయి. నెలలు దొర్లిపోతూ ఉంటే దేవునికి మహాకృప చేత ఆ సహోదరికి ఒక చక్కటి బహుమానం మరి గర్భాన్నిచ్చాడు దేవుడు. ఆ! గర్భం ఇచ్చినప్పుడు మరి చక్కగా మరి నెలల నుండి ఒక చక్కటి కుమారుని కనిందంట. మంచి కుమారుని కనిందంట. అయితే ఈ స్థితిలో జ్ఞాపం చేసుకోవాలి. పాస్టర్ గారు ఒకానొక దినాన ఆ గృహానికెళ్లారంట, దర్శించారంట. "ఏమ్మా ఎలాగున్నారు? ఏంటి పరిస్థితి? నీ కుమారుడు ఎలాగున్నాడు?" అని ఇవన్నీ కూడా అడుగుతున్నప్పుడు ఆ సహోదరి చెప్తున్న మాట, "పాస్టర్ గారండి, మరి నా కుమారుడు ఎంత మరి ఎంత చక్కగా ఉన్నాడంటే, ఈ ముక్కంతా కూడా నా తమ్ముడు ముక్కేనంటున్నదంట. ఈడికి ముక్కుందే, నా తమ్ముడు ముక్కు ఎలాగైతే ఉంటుందో, వీడికి కూడా అలాగే ఉంటుందండి. ఆ! వీడి ఎంట్రుకలు చూడండి పాస్టర్ గారు. ఆ రింగుల రింగుల జుట్టు కూడా ఎలాంటిదంటే, మా నాన్నగారి జుట్టేనండి ఇది." ఏవండి? అంటే తను ఎక్కడ సంతోషిస్తూ ఉన్నది? ప్రభువు సన్నిధిలో వారు భారంతో సంఘమంతా కూడా ప్రార్థన చేసినప్పుడు, దేవుని యొక్క మహాకృప చేత ఒక చక్కటి బహుమానాన్ని తనకి గర్భాన్ని తెరిచి, ఒక మంచి కుమారుడినిస్తే ఏవండి? ప్రభువుని బట్టి ఆనందించాల్సిన ఆ సహోదరి ఎక్కడ ఆనందిస్తూ ఉన్నది? ముక్కు చూస్తే ఏవండి? తన సహోదరునిదంట, ఆ తల ఎంట్రుకలు చూస్తే తన నాన్నగారిదంట, ఆ సొట్టబుగ్గలు చూడండి.
మా చెల్లెలు ఎలాగైతే ఉంటుందో అలాగనే సొట్టబుక్కలు ఉన్నాయండి. ఇది ఎంతవరకి ప్రభువులో ఆనందిస్తుంది ఈవిడ? ఏవండి, ప్రభు సన్నిధిలో దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యం చేసే దేవుడండి. కనిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే విశ్వాసంతో దేవుని వైపు పట్టుదల కలిగి నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు ఆయన చేసే దేవుడు. ఒక మాట అలా అంటాను, ఉదయకాల సమయంలో ప్రభు నీ జీవితంలో ఎన్నో కార్యం చేశాడు. ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు. నువ్వు అడిగింది కొంచెమే కానీ ఆయన ఇచ్చింది చాలా ఎక్కువ. అయితే ప్రభు మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో, నువ్వు ఎక్కడ సంతోషిస్తూ ఉన్నావు? ఎవరిని బట్టి ఆనందిస్తూ ఉన్నావు? ప్రియమైన దేవుని పిల్లరా, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈయన మనుషుని యొక్క స్థితి ఏమండి, ప్రభుత్వం జ్ఞాపం చేసుకుంటే కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. నువ్వు స్థాయిలో ఉన్నావంటే కేవలము దేవుని కృప మాత్రమే. ఏమండి, మన జ్ఞానము కాదు, మన బుద్ధి కాదు, లేకపోతే నీ నా కష్టార్జితము అంతకన్నా కాదు. ఆయన నీ నా జీవితంలో ఏవండి ఇచ్చిన కృప మాత్రమే. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనము దేవుని బట్టి మనం సంతోషించాలి. దేవుని బట్టి మనము ఆనందించాలి. ఆనందించగలుగుతున్నామా? కొన్నిసార్లు అన్ని ఉంటే ప్రభువా అని ఆనందిస్తాము. అన్ని ఇచ్చినప్పుడు నా దేవుడు గొప్పవాడు, నా యేసయ్య మంచివాడు, నా జీవితంలో ఎన్నో చేశాడని ఎగిరి గంతేస్తామేమో కానీ ఒక చిన్న శ్రమ ప్రభు అనుమతించినప్పుడు నువ్వు ఎలా ఆనందిస్తూ ఉన్నావు? చిన్న కష్టము ఏమంటే ఒక మాట మనం జ్ఞాపం చేసుకోవాలి. దేవుని యొక్క అనుమతి లేకుండా ఏది నేతకి రానియడు ఆయన. ఆయన అనుమతి ఇచ్చాడా? ఆ శ్రమ వచ్చిందా? లోపము నాలోనే ఉన్నది, మనలోనే ఉన్నది. ఆయనకి దూరం అయిపోయినప్పుడు ఆయన వైపు మరలా త్రిప్పుకోవటానికి ఆయన ఒకటి చిన్న శ్రమ అనుభూతించినప్పుడు జ్ఞాపం చేసుకోవాలి. ఆ శ్రమలో నిజంగా నువ్వు ప్రభువులో సంతోషించగలుగుతున్నావా? ఆలోచించే ప్రియ సహోదరి సహోదరులరా, ఇక్కడ ఈ రెండో మాట మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. మొట్టమొదటిగా మనం విన్నాము, నీ భారము దేవుని మీద మోపాలి. అది ఎంత భారమైనా సరే, అది ఎంత కష్టమైనా సరే. ప్రభు అన్నాడు, నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అన్నాడు దేవుడు. ఆయనకు అసాధ్యం ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. ఆయన సమస్తము సాధ్యమైనకి. నీకు నాకుందేమో ఎన్నో అసాధ్యమైన కార్యక్రమంలో. ప్రభుత్వం జ్ఞాపం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఆయన మన జీవితంలో సఫలపరచాలంటే, ఆయన మన జీవితంలో ప్రభు యొక్క వాగ్దానాలను నెరవేర్చాలంటే మనం చూస్తున్నాము, నీ భారము ప్రభు మీద మనం మోపాలి. రెండోది మనం చూస్తున్నాము, దేవుని బట్టి మనం సంతోషించాలి. దేవుని బట్టి మనము సంతోషించాలి. మూడు మాట చూపిస్తారండి. మూడు మాట అదే 37వ అధ్యాయము కింద అది 5వ వచనం చదువుతున్నా. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ చివరి మాట మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లరా, నీ మార్గములను యెహోవాకు అప్పగించుము. నీ మార్గములను యెహోవాకు అప్పగించుము. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎంత గొప్ప మాట కదండి. నిజముగా ఒక చక్కటి మనం చూస్తున్నాము. రండి, ఒక మాట నీ మార్గములను యెహోవాకు అప్పగించుము. నేను ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపం చేసుకోవాలి. ఎవరికి అప్పగించుకునే జీవితాన్ని? నీ శ్రమ, నీ కష్టము, నీ బాధ, ఏమంటే నీకొచ్చే ఆ వేదన, నీకొచ్చే ఆ కలవరము ఎవరితో పంచుకుంటున్నావు? నువ్వు దేవునికి అప్పగించావా? లేకపోతే మనుషులకు అప్పగిస్తూ ఉన్నావా? ఏమండి, ఏ మనుష్యుడు కూడా కొన్ని సందర్భం జ్ఞాపం చేసుకోవాలి. చిన్న శ్రమ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనుషులతో చెప్పుకుంటాం మనము. ఆ చిన్న సమస్య ఏమవుతుందంటే ఆ చిన్నదే అది. ఆ మనుష్యుడు చెప్పిన ఆ మనిషి ఏం చేస్తాడంటే దాన్ని ఇంకా పెద్ద చేసి అనేక రకాలుగా ఇబ్బంది చేసి నేను విడిచిపెడతాడేమో, కానీ ఆ చిన్న సమస్య ఏందో ప్రభువుకు అప్పగించు. దేవునికి ఆ సమస్య కావచ్చు, ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభువుకు అప్పగించు, మనుషులకు కాదు. అప్పగిస్తున్నామా?
ఏమండి ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచిస్తున్నాము, మనం ధ్యానం చేస్తున్నాము. ఆయన సఫలపరిచే దేవుడు. ఆయన మన జీవితంలో ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ మూడో మాట, ఆయన మన జీవితంలో ఆ యొక్క కార్యం నెరవేర్చాలంటే ఆ యొక్క సఫలపరచడం చూస్తున్నాము. నీ మార్గము యెహోవాకు అప్పగించాలి. అప్పగిస్తున్నావా? ఎందుకంటే ఆయన మంచివాడాయన. ప్రార్థనలో మనం గడుపుతున్న సమస్య ఏందో, ఏమంటే ఆ కష్టం ఏందో, ఆ యొక్క కలవరం ఏంటో, ఎందుకొచ్చిందో ప్రభువుకి అప్పగించు. అప్పగించకుండా కొన్ని సందర్భంలో ఏవండి మనుష్యులకు అప్పగించి ఎన్నో రకాలుగా ఇబ్బంది ఇబ్బంది పడిన రోజులు లేవంటారా మనకి? మన జీవితంలో? నేను ఒక మాట ఎలా అంటాను, మనుష్యుడు ఎవరు కూడా నమ్మకమైనవాడు కాదు కానీ, మనం సేవించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నమ్మకమైన వాడాయన. ఏవండీ? ఆహ్, ఒక చక్కటి మాట, ఆ భారము, ఆ సమస్యను ఆయనకు అప్పగించి మనం అలా ప్రభువు మీద ఏమైనా ఆధారపడి కనిపెట్టి జీవిస్తూ ఉంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సమస్య నుంచి ఆయన విడుదల చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఏ సమస్యైనా చిన్నదైనా, పెద్దదైనా ఏదైనా సరే ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి అప్పగిస్తున్నావా దేవునికి? ఆయనకు అప్పగించావా? ఏవండి ఒక మాట నేను చదువుతాను. మొదటి పేతురు పత్రికలో ఒక మాట ఇలా రాయబడి ఉన్నది. మొదటి పేతురు పత్రికలో ఒక మాట నేను చదువుతున్నాను, వినండి మీరు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. 5వ అధ్యాయము 7వ వచనం ఒక చక్కటి మాట. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఏమండి? అప్పగించావా? మన గురించి ఆయన ఆలోచిస్తున్నాడు కదా! నీ గురించి ఆయన చింతిస్తున్నాడు కదా! నీ గురించి ఆయన అన్ని రకాలుగా చింతిస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఆయనకు అప్పగించలేకపోతూ ఉన్నావు. ఈనాడు ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపం చేసుకుందాము, ఆలోచన చేద్దాము. ఏవండి ఇక్కడ పేతురు మాస్టర్ అంటున్న గొప్ప మాట అంటే, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఒకానొకప్పుడు ఏవండి యేసయ్య మరి పేతురు శిష్యులందరూ కూడా మరి ఆహ్, ప దోణిలో పడవలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ చిన్న పడవ మీద భయంకరమైన తుఫానొచ్చింది. చిన్న పడవే భయంకరమైన తుఫాను. యేసయ్య ఏవండి ఆ పడవ ఆ కమరమున తలవాల్చుకుని ఉండగా ఏవండి ఆ తుఫానును చూసి ఆ యొక్క మరి ఇబ్బంది సమస్యను చూసి పేతురు అంటున్నమాట, ప్రభా నీకు చింత లేదంటయ్యా, నీకు చింత లేదంటయ్యా, మేము నశించిపోతూ ఉన్నాం. ఏవండి ఒక ప్రశ్న అడుగుతాను. పడవలో ప్రయాణిస్తున్నప్పుడు ఒకవేళ ఆ తుఫాను ఏవండి ఆ పడవను ముంచేస్తే మొట్టమొదటిగా ఎవరు మునిగిపోవాలి? యేసయ్య మునిగిపోవాలి కదా! ఎందుకంటే ఆయన ఆ ఓడ అమరమున ఆ పడవ తలవాల్చుకుండగా ఒకవేళ ఏవండి ఆ తుఫాను అధికమైపోతే మరి మునిగిపోవాల్సింది ఎవరు? యేసయ్య కదా! ఇక్కడ పేతురు మాట గమనించారా? పడవలో యేసయ్య ఉన్నాడు. ఏవండి అందరూ ఉన్నారు. ప్రభా మనం నశించిపోతున్నామని ఒక్క మాట అనాల్సిన పేతురు అంటున్నమాట, మేము నశించిపోతున్నాం. ఎప్పుడైతే మనం జ్ఞాపం చేసుకోవాలి, ప్రభువుని మరి వేరు చేసి మాట్లాడుతున్నట్టు పేతురు మానేసాడు. అదే పేతురు ఏవండి ఎప్పుడైతే దేవుని కోసము ఏవండి మనకు నిలబడడానికి మేము చూస్తున్నామో, ఆ పేతురు గారు ఇప్పుడు మాట్లాడుతున్నమాట, మీ చింత యావత్తును ఆయన మీద వేయడి, ఆయన భరించేవాడు. ఏవండి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకోవాలి. అప్పగించామా? అప్పగించావా దేవునికి? ఈ సమస్య ఏదైనా కావచ్చు. నీకు అసాధ్యంగా ఉందేమో, నీ జీవితంలో అనేక రకాలుగా కలవరం తీసుకొస్తుందేమో, అనేక రకాలుగా మరి ఇబ్బంది చేస్తుందేమో కానీ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాట, నేను నెరవేరుస్తాను, నేను సఫలపరుస్తాను, నాకు అప్పగించు. నాకు అప్పగించు. ఈ మూడో మాట ఏవండి ఒక చక్కటి మాట, నీ మార్గములను యెహోవాకు అప్పగించుము. నీ భారము ప్రభు మీద మోపాలి. దేవుని బట్టి సంతోషించాలి. మూడోది మనం చూస్తున్నాము, నీ మార్గము యెహోవాకు అప్పగించుము. నేను ముగింపులకు వస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, మనం జ్ఞాపం చేసుకోవాలి.
ఆయన సఫలపరిచే దేవుడు. అయితే ఈ ఉదయకాల సమయంలో 3 విషయాలు ప్రభు మన ముందుంచి ఉన్నాడు. ఈ చివరి మాట, చక్కటి మాట, "నీ మార్గమును యెహోవాకు అప్పగించుము." అప్పగించగలుగుతున్నామా? మీ ఉదయకాల సమయంలో ఒక చిన్న మాట చెప్పి నేను సమయాన్ని మరి సహోదరికి అప్పగిస్తా. ఒక ప్రాంతంలో నూతనంగా వివాహమయ్యి ఇద్దరు కూడా మరి ఒక వాహనంలో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఒక చక్కటి విలువైన కారు కొని ఆ కార్‌లో ఇద్దరు కూడా భార్యాభర్త నూతనంగా వివాహమై ఆ కారులో ముందు కొనసాగుతూ ఉన్నారు. అలా స్పీడ్ పెంచుతూ చక్కగా ప్రయాణిస్తూ ఉంటే వారు గ్రామాన్ని విడిచి అలా వెళుతూ ఉంటే ఒక అడవి ప్రాంతం వచ్చేసింది. అరణ్యంలో ఆ వెళుతున్న కారు ఉన్న పళాన ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఆ భర్త, భార్య ఇద్దరు కూడా అనేక రకంగా భయపడుతూ అరణ్య ప్రాంతం, అడవి ప్రాంతంలో ఈ భర్త ఏం చేశాడంటే, ఎందుకు కారు ఆగిపోయిందో అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ ఎదురుగా ఎన్నో వాహనాలు వస్తూ ఉన్నాయి. ఎంతో మంది వస్తూ ఉన్నారు. అయితే వస్తున్నప్పుడు ఆ వ్యక్తి అనేకులను పిలిచాడు కానీ, ఆ కార్‌లో చిన్న సమస్య అది. చిన్న సమస్యే. ఎంతోమంది పిలిచాడు. వారు అనేక రకాలుగా ఆ చిన్న సమస్యను పెద్దగా చేశారు. సాయంకాలం అయిపోతుంది. భార్య అంటుంది, "ఏవండీ కారుని విడిచిపెట్టి వెళ్ళిపోదాం. ఇది అరణ్య ప్రదేశము. మన ఇంటికి వెళ్ళిపోదాం" అంటుంటే, "లేదు లేదు. మనం ఒక ప్రయత్నం చేద్దాం" అని చెప్పేసి ఆ యొక్క భర్త అంటూ ఉంటే, ఆ ప్రాంతంలో ఆ ఎదురుగా ఒక కారు వేసుకొని ఒక పెద్దాయన వస్తూ ఉన్నాడు. ఆ కారుని ఆపాడు. ఆ పెద్దాయన చూస్తుంటే చాలా ముసలి ప్రాయంలో ఉంటూ ఉన్నాడు. చాలా రకాలుగా మరి పెద్దాయన అలా దిగి నడుస్తున్నప్పుడు కూడా అలా వణికిపోతూ ఉన్నాడు. "ఏం బ్రదర్ ఏమైంది?" "అయ్యా ఉదయకాలం నుంచి కూడా ఈ కారు పాడైపోయింది. ఎంతో మంది ఎన్నో రకాల ప్రయత్నించారు కానీ ఈ కారు స్టార్ట్ కావట్లేదు" అన్నప్పుడు ఆ వ్యక్తి వచ్చాడు. ఆ కార్‌లో అలా చూసినప్పుడు అలా చిన్నది ఏదో అలా మరి టచ్ చేసాడు. కారు స్టార్ట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారు స్టార్ట్ అయిపోయింది. ఆ భర్త అడుగుతున్నాడు, "సార్ ఏంటి సార్? ఎంతోమంది ప్రయత్నం చేశారే. ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినా కానీ మరి ఉదయకాలం నుంచి ఇది స్టార్ట్ కాలేదు కదా! ఎలా మీరు చేయగలరు? ఎలా చేశారు?" అని అడిగితే ఆ పెద్దాయన చెప్తున్న మాట, "ఏం లేదు తమ్ముడు. నేను ఈ కారుని సృష్టించింది నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక." కారుని ఏర్పాటు చేసిన వ్యక్తికి తెలుసు కారులో సమస్య ఎక్కడున్నదో. కార్‌ని మరి ఏర్పాటు చేసిన ఆ యొక్క వ్యక్తి తెలుసు ఆ సమస్య ఎక్కడున్నదో. ఈయన ప్రభు సన్నిధిలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నమాట. నేను సృష్టించింది ఆ దేవాతి దేవుడు కాబట్టి, నీ సమస్య దేవునికి మాత్రమే తెలుసు. నువ్వెందుకు ఆ శ్రమలో గుండా వెళుతున్నావో, ఎందుకు నువ్వు శ్రమలో కష్టపడుతున్నావో, ఏవండీ ఈ లోకంలో ఎవరికీ తెలీదో. అయితే నిన్ను నన్ను సృష్టించింది, నిన్ను ఏర్పాటు చేసింది. ఏవండీ పిండముగా రూపించబడక ముందే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి, ఆయనకు అప్పగిద్దాము. ఆయన ఏమైనా చేయగలడు. ఇదే కాల సమయంలో నేను ముగింపులోకి వస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా 3 విషయాలు ప్రభు మనతో మాట్లాడాడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ భారము దేవుని మీద మన యొక్క నీ భారము దేవునిపై మోపాలి. రెండోదిగా దేవుని బట్టి మనం సంతోషించాలి. మూడోదిగా నీ మార్గములను యెహోవాకు అప్పగించాలి. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా గడిచిన దినమంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మంచి ఆరోగ్యం మంచి ఆయుష్ని ఇచ్చిన విధానం బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా ఈ సమయం అందరినీ అతన్ని మేమందరం కూడుకున్నట్టుకు నాయన నీవు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మాటల ద్వారా నిన్ను మహిపరిచిన విధానం బట్టి నీకు వందనాలు నాయన. వాక్యం చెప్పిన నీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి ఆయన చేయించిన పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయ్యా ఏ అవసరతలతో ఉన్నాయో నాయన, ఏ అక్కరలో ఉన్నాయో నా తండ్రి నీవు తీర్చమని అడుగుచున్నాం. ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. పరిచర్యను ఇంకా నా తండ్రి అభివృద్ధి పదంలోకి నాన్న తీసుకొని లాగున ఆయనకు కావాల్సినటువంటి జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. ఇదిగో నా తండ్రి ఇదైనా ఇదిగో నా తండ్రి ఎటువంటి అడ్డంకులు లేకుండాను నాయన కాబట్టి చేసిన పరిచర్యను నా తండ్రి ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. సహాయం దయచేయండి. ఇంకా నువ్వు మంచి ఆరోగ్యం ఆయుష్తో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. నాయన ఇదిగో నా తండ్రి మాకు బోధించిన విధానం బట్టి నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి మా ఆలోచనలు నా తండ్రి కాదు కానీ నా తండ్రి కేవలం నీ
చిత్త ప్రకారమే నా తండ్రి. నాయన మా కోరికలన్నింటినీ నా తండ్రి, మా ఆశలు నాయన నేను సఫలపరచువారుగా నువ్వు ఉంటున్నావు నా తండ్రి. ఆ విధంగా మేము పొందుకోవాలంటే నా తండ్రి నీకు ఇష్టకరమైన జీవితాన్ని మేము జీవించుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మా నడకలను మేము సరి చేసుకున్నటువంటి జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. మా జీవితాలకు కావలసినటువంటి నా తండ్రి మెండైన దీవెనలనైనా మేము పొందుకోవాలన్నా కూడా నా తండ్రి నాయన నీ చిత్త ప్రకారం మేము జీవించాలి నా తండ్రి. అటువంటి జీవితాన్ని జీవించుటకు కావలసినటువంటి జ్ఞానం అని కృపను మాకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఇంకాను నా తండ్రి మంచిగా నా తండ్రి నాయన ఇంకా మా జీవితాలను నైనా మేము సరి చేసుకున్నటకు సహాయం దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అయా ఇదిగో నా తండ్రి నువ్వు నా తండ్రి ఇచ్చివాడవే కానీ నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి ఇచ్చిన దాన్ని తీసుకునేవాడు కాదు కానీ నా తండ్రి సహాయం దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అయా ప్రతి విషయంలో కూడా నా తండ్రి నీకు కృతజ్ఞతలు ఏమేమి ముందులాగున సహాయం దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. చేరికూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ప్రతి బిడ్డకు కూడా మంచి జ్ఞానంతో నింపిన విధానం బట్టి నీకు వందనాలు. మెలకు కలిగిన తండ్రి నాయన నీ పాద సన్నిధిలో నా తండ్రి మేమందరం కూడా నా తండ్రి నాయన మేము కూడుకున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అయా సహాయం చేసినందుకు నీకు వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి మా ముందున్నటువంటి విజ్ఞాపన ప్రార్థనలు బట్టి నీకు వందనాలు నాయన. ఎదుగున్న చేయించిన విజ్ఞాపనలు నా తండ్రి నాయన పాత సన్నిధికి చేరలాగా సహాయం దయచేయండి నాయన. ఇదిగో ఎవరికి ఏ అవసరత ఉన్నదో ఏ అక్కరే ఉన్నదో నా తండ్రి నాయన మేము ప్రార్థించుచుండగా నా తండ్రి మా ప్రార్థనలు మీరు ఆలకించమని అడుగుచున్నాం మా తండ్రి. సహాయం దయచేయండి. ఈ దినమంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని అడుగుచున్నాం నాయన. ప్రతి ఒక్కరు చేయించిన పని బట్టలు మీరు తోడుగా ఉండండి నాయన. ఎదుగో నా తండ్రి నాయన రాకపోకల్లో కూడా నా తండ్రి నాయన వాహనాలు నడిపే వారి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ చుట్టూనే కంచవండి కాపుదలు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. సహాయం దయచేయమని వేడుకుంటున్నా తండ్రి. చేరికూడి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఈ దినమంతా నా తండ్రి నీ వాక్యాన్ని నా తండ్రి నాయన మా మనసులో పెట్టుకొని మేము నెమరు వేసుకుంటున్నా తండ్రి నాయన. ఇది ఈ విధంగా చెప్పారు కదని చెప్పేసి అది గుర్తు పెట్టుకుంటున్నా తండ్రి. ఏ పని చేయించున్నాను నా తండ్రి గుర్తు తెచ్చుకున్నా తండ్రి నాయన. అది నెమరు వేసుకుంటున్నా తండ్రి. గ్రహించుకునేటువంటి జ్ఞానం మేము సరి చేసుకునేటువంటి జ్ఞానం మాలో ఏమున్నాయో నా తండ్రి అవన్నీ విడిచిపెట్టుటకు కావలసినటువంటి జ్ఞానము నాయన మీరు మాకు దయచేయమని వేడుకొంచున్నాయన. నేను చేసిన ఈ ప్రాంతంలో ఏమైనా తప్పులు ఉంటే దయతో మన్నించమని మీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.